అది ఇదే మా అమ్మమ్మకి లెగ్ అనేది ఎందుకు మీరు ఎందుకు ఇంత లేట్ అని అడిగిన. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డోడల్. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. కోల్డ్ అయితే ఇంకా తగ్గట్లేదు. మేమైతే ప్రజెంట్ ఊరికి వెళ్తున్నాము, అమ్మమ్మ వాళ్ళ ఊరికి. దేవర్ ఉండింది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా మంచిగా ఉండబోతుంది ఈ వ్లాగ్ అయితే. దేవర్ అయితే 2 days చేశారు, సాటర్డే అండ్ సండే. ప్రజెంట్ అయితే సాటర్డే వ్లాగ్, సండే కూడా కంటిన్యూ చేస్తాం. మౌత్ పెట్టద్దు. విన్ను ఇటు నాన్నకి హాయ్ చెప్పు. తీసుకో. ఏ తిన్నానా? ఇక్కడైతే అందరం కూర్చొని ఇంకా భోంచేస్తున్నాము. మా మామ వాళ్ళు వచ్చారు, ఇంకా కొంతమంది రిలేటివ్స్ ఈవినింగ్ అండ్ నెక్స్ట్ డే కూడా వచ్చారు. ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ ఇలా సేమియానే వేశారు, లైక్ కూర్చోటానికి తినటానికి అలా. ఆటలు అంటే తెలిసే ఉంటది కదా అందరికి. లైక్ ఒక 40 ఆటలు అనేది ఇచ్చారంట అమ్మవారికి. ఇది దేవర్ అయితే 60 years తర్వాత చేస్తున్నారు మళ్ళీ. చాలా అంటే చాలా బాగా చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఫెసిలిటీస్ గా, అంటే గొడవలు లేకుండా. మామూలుగా అయితే ఎక్కువ రచ్చరచ్చగా ఉంటది కదా, అలా ఏం లేకుండా ప్రశాంతంగా జరిగింది దేవర. ఇక్కడైతే నేను మా అమ్మమ్మతో వీడియో తీసుకుంటున్నా. లైక్ చాలా డేస్ అవుతుంది వీడియో తీసుకొని, మా అమ్మమ్మతో ఫోటో తీసుకొని. నన్ను చిన్నప్పుడంతా మా అమ్మమ్మనే పెంచిండేది, మా అమ్మమ్మ మా పిన్ని. ఇక్కడైతే అందరు మాట్లాడుకుంటూ పూలు కడుతున్నారు. అప్పటిదాకా బాగా హ్యాపీగా ఉండినాము. లైక్ ఈవినింగ్ ఒక అన్హెల్దీ ఇన్సిడెంట్ జరిగింది, అది వీడియోలో షేర్ చేసుకుంటాను చూపిస్తూ. తినేసిన తర్వాత ఇంకా వాళ్ళు పూలు కట్టడం అయిపోయింది, అందుకే ఇంకా నేను జ్యూసెస్ తీసుకెళ్తున్నాను అందరికి. మా మామ తీసుకొని వచ్చాడు ఇది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు, ఇంకా కూల్ గా ఓకేగా ఉండింది అప్పటికప్పుడు. ఇంకా అందుకు తెస్తూనే సప్లై అనేది చేసేసాను. తర్వాత ఈవినింగ్ అయిపోయింది, అందరం రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్తున్నాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు, అమ్మ అందరూ ముందే బయలుదేరి వెళ్ళారు. మేము కొంచెం బ్యాక్ సైడ్ వస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పి మేమిద్దరం ఇంకా రెడీ అయ్యేసి వస్తున్నాను. ఇక్కడ ఫేస్ డల్ గా ఉంది అని చెప్పి తేజని అడుగుతున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం హెల్త్ కూడా అన్ఈజీగా ఉండింది, మొహంలో కళ అనేది తగ్గిపోయింది అని చెప్పి నేను తేజని అడుగుతున్నాను. ఇక్కడ నేను చదువుకున్నది కూడా ఈ ఊర్లోనే, నేను చదివింది కూడా ఈ ఊర్లోనే. లైక్ 1st to 7th వరకు ఇక్కడే చదివాను. కానీ ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి అనేది అయితే నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూసాను ఇన్ని టెంపుల్స్. ప్రజెంట్ అయితే 4 temples అయితే వెళ్తున్నాము, అది నార్మల్ గా జస్ట్ గ్లింప్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ సైడ్ వ్యూ చూడండి, ప్లాంట్స్ చాలా బాగున్నాయి అని చెప్పి తేజకి చెప్తున్నాను. ఊటీ వెళ్ళినప్పుడు కూడా అలా పైన్ ట్రీస్ చాలా పెద్దగా ఉంటాయి. సో అవి గుర్తొచ్చాయి మాకు ఆల్ ఆఫ్ సడన్. రీసెంట్ గా వెళ్ళాం కదా ఊటీకి, మేము దారిలో వెళ్తుండగానే ఇంకా కోకోనట్స్ తీసుకుందాంలే అని ఒక చోట ఆగాము. ఇంకా అందరూ ఇలా వస్తున్నారు, అమ్మవారిని ఒక చోటు నుండి ఇంకొక చోటుకి టెంపుల్ కి తీసుకురావటానికి అందరూ ఇలా వెళ్ళి తీసుకొని వస్తారు. ఇక్కడ చూసారంటే డ్రోన్స్ తో వీడియో తీస్తున్నారు. చాలా అంటే చాలా బాగా గ్రాండ్ గా జరిగింది. ఎవరికి ఏమి ఇబ్బంది రాకుండా అడుగు అడుగుకి పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇదైతే ప్రజెంట్ బస్ స్టాండ్ ఏరియా, అందుకు కొంచెం గలీజ్ గా ఉంది. ఎంత నీట్ చేసినా ఇంకా అది ఫెస్టివల్ కాబట్టి వస్తూ పోతూ ఉంటారు, అందుకు అంత నీట్ గా లేదు రోడ్ అయితే మాత్రం.
ఇలా అందరూ కత్తులు తీసుకొని అమ్మవారిని తీసుకొని వస్తారు. మేమైతే వాళ్ళతో పాటు వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా టెంపుల్‌కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పి మేము ఇంకా వాళ్ళతో వెళ్తే లేట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళతో పాటు మళ్ళీ వచ్చామంటేను చాలా మంది జనం ఉంటారని చెప్పి రష్‌లో కష్టమని ఇంకా మేము ఇక్కడికెళ్ళాము టెంపుల్ దగ్గరికి. దారిలో వెళ్తూ ఉండగానే ఇలా చిన్న చిన్న పిల్లలకి బంగీ జంప్ అవి ఇవి ఉన్నాయి. ఇంకా అప్పుడప్పుడే అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్దమ్మ తల్లిని ఇలా రెడీ చేశారు. ఆమెనే పెద్దమ్మ తల్లి అని కొలుస్తారు ఇక్కడ. ఇక్కడ అమ్మవారిని పెట్టిన ప్లేస్ ఇది. చాలా మంచిగా నమ్ముతారు ఈ ఊర్లో అమ్మవారిని. ఒక 3, 4 ఉన్నారు. గంగమ్మ తల్లి, చౌడేశ్వరమ్మ తల్లి, తర్వాత పెద్దమ్మ తల్లి అలా. మేము ఫస్ట్ అయితే గంగమ్మ తల్లి దగ్గరికెళ్ళాము. అందరూ స్టార్టింగ్ గంగమ్మ తల్లి దగ్గరికెళ్ళి ఇంకా అన్ని అమ్మవార్లు చుట్టేసుకుంటూ వస్తారు దగ్గర దగ్గర కాబట్టి. ప్రతి ఊర్లో గంగమ్మ తల్లి టెంపుల్ అనేది ఖచ్చితంగా ఉంటది నాకు తెలిసి. ఎందుకంటే మా ఊర్లో కూడా ఉంది. బాగా మ్యారేజెస్‌కెళ్ళినప్పుడు అలా ఖచ్చితంగా అమ్మవారిని పూజించేసే వెళ్తాము. అప్పటికి చూసారంటే మీరిక్కడ ఎంత రష్‌గా ఉందో, ఇంకా మళ్ళీ వాళ్ళతో పాటు వెళ్ళి వచ్చుంటే ఇంకా ఫుల్ రష్‌గా ఉండేది. ఇలా వచ్చే మంచి పని చేశాము అనుకున్నాము. తర్వాత అన్నీ తిరిగేసొచ్చి వెళ్తూ ఉండగా మళ్ళీ అమ్మవారిని తీసుకొనొచ్చారు. ఎంత అదృష్టం ఉండాలో కదా మళ్ళీ చూడడం అంటే లైక్ పెళ్లి చూసేది మిస్ అయిపోయినా మళ్ళీ లాస్ట్‌లో అనేది అమ్మవారిని చూసాము. కొత్త, పాత, పెద్ద, చిన్న అట్లా ఏమీ లేదు. అన్ని ఊర్ల నుండి ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఊర్ల నుండి ఎంతమందో వచ్చారు. అందరూ పిలుచుకున్నారు రిలేటివ్స్‌ని. ఇంకా దేవరన్న తర్వాత 60 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా! అందుకు అందరూ హడావిడిగా హంగామా చేశారు ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్. సిట్యుయేషన్స్ ఎలా ఉండిన్నాయంటే ఆ రోజు ఒకరినే ఒక 4, 5 మెంబర్స్ పిలిచుంటారు. అంటే 4, 5 ఇల్లుల వాళ్ళు. సో, ఏ ఇంటికెళ్ళాలి అనేది కూడా తెలియని సిట్యుయేషన్‌లో ఉండిండే. అంత మంచిగా ఎవరిని వదలకుండా పిలుచుకున్నారు. లైక్ ఐ ఫీస్ట్‌గా ఉండే ప్రతి ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు. ఇంకా ఎవరో ఏదైనా సిట్యుయేషన్ బాలేక పిలుచుకోలేదు, చేసుకోలేదు తప్ప ఇంకా మంచిగా ఉండిండే. రోడ్‌లో పెట్టుకోవడానికి సైడ్స్‌కి కార్లు కూడా లేవు అంటిల్ అన్‌లెస్ పార్కింగ్ ప్లేస్ ఉంటే మన ఇంటికి తప్ప. అంత రష్‌గా ఉండిండే. ఇక్కడైతే నేను తేజతో మొబైల్ ఇప్పించుకొని మీకు చూపిద్దాము అమ్మవారిని అని చెప్పి నేను తీస్తున్నాను. ఇంకా గంగమ్మ తల్లికి పూజించేసి నేను, తేజ ఇంకొక టెంపుల్‌కెళ్తున్నాము. అమ్మ వాళ్ళు ముందే ఎళ్తున్నారు. నాకు, తేజకి ఇలా రికార్డ్ చేసుకోవడం, ఫోటోస్ తీసుకోవడం అంటే ఇష్టము. కానీ ఆ రోజు హాట్ ఉండే అంతా. సో, ఇంకా తేజకైతే ఫుల్ అన్‌ఈజీగా ఉండే. సో, అందుకు తనని ఇబ్బంది అయితే పెట్టలేదు నేను. సింపుల్‌గా అక్కడక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే రాముల వారి టెంపుల్ కనిపించింది. సో, ఇది కూడా క్యాప్చర్ చేశాను సింపుల్‌గా. ఇక్కడైతే మనం ఇంకొక అమ్మవారి టెంపుల్‌కొచ్చాము. కొన్ని ఊర్లలో ఎలా అంటే డెకరేషన్‌కి ఎక్కువ హంగామా చేస్తారు. లైక్ మనీ అంతా వేస్ట్ చేసి. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఈ ఊర్లో అయితే సింపుల్‌గా చేశారు. డెకరేషన్‌కి హంగామా, హడావిడి అంతా ఏం లేకుండా చాలా సింపుల్‌గా నార్మల్‌గా జరిగిపోయింది. అమ్మ వాళ్ళది ఆల్మోస్ట్ పూజ అయిపోవచ్చింది. నేను, తేజ ఇద్దరం చిన్నగా నడుచుకుంటూ వచ్చే టైంకి వీళ్ళ పూజ కూడా అయిపోయింది. అమ్మ అయితే నా కోసం వెయిట్ చేస్తుంది లోపల. కోకోనట్ స్వామికి ఇవ్వమని చెప్పి ఇంకా నా చేతికి ఇచ్చింది. అమ్మవి, నావి ఇద్దరివి కలిపి. అమ్మకి కొంచెం సెంటిమెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నేను ఫస్ట్ టైమ్ చూపిస్తున్నాను కదా ఫ్యామిలీని. ఇక్కడ కొంతమంది ఇబ్బంది కూడా పడతారు లైక్ వీడియోలో పడటానికి. బట్ దట్స్ ఓకే. నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను. తేజని తీయమని చెప్తున్నాను. ఇక్కడ కూడా ఇంకా హడావిడిగా ఏం లేకుండా సింపుల్‌గా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకొక టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకొక టెంపుల్‌కొచ్చాము. అమ్మవారి టెంపులే. టెంపుల్ అంటే పెద్దగా గ్రాండ్‌గా హడావిడిగా ఉంటదని అనుకోకండి. లైక్ చిన్న చిన్న టెంపుల్సే. కానీ ఇది చూస్తుంటే కన్నుల పండగలాగా ఉంది. ఆ అలంకరణ అది చూడండి ఒకసారి. నేను జూమ్ ఇన్ చేసి కూడా చూపిస్తాను. చాలా మంచిగా చూస్తుంటే చూడాలనిపించే రకంగా ఉంది. నాకు తెలిసి అమ్మవారంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది చాలా నమ్ముతారు అమ్మవారిని. సో, అలాంటి వాళ్ళకి కన్నుల పండగే ఇలా దేవర గాని, జాతర గాని అలా జరిపితే తిరునాల అని కూడా ఉంటుంది. అంకాలమ్మ గూడూరు తిరునాల అని మా ఊరి దగ్గర. అది కూడా చాలా చేస్తారు అమ్మవారికి పూజలు ఇన్ని వారాలు అని చెప్పి
అప్పుడు కూడా ఒకవేళ కుదిరితే ఈసారి నేను వెళ్ళగలిగితే వ్లాగ్ అయితే తీస్తాను కుదిరితే నాకు. ఇలా క్రాకర్స్ పెట్టి చాలా మంచిగా ఆహ్వానించారు అమ్మవారిని అయితే. యాక్చువల్లీ మిన్ను రాలేదు, మాతో పాటు నిద్రపోతున్నాడు మిన్ను మా చెల్లి. ఇంకా తను కూడా మిన్ను కోసమని ఉండిండే, వచ్చిండింటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంకా స్వామికి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాను. నాకు గంధం అంటే చాలా ఇష్టము, ఆరెంజ్ కలర్ది. సో వైట్ది ఒకటి పెట్టారు స్వామి, బట్ నాకు ఆరెంజ్ది కూడా కావాలని చెప్పి మళ్ళీ పెట్టించుకున్నాను. ఇంకా స్వామిని కూడా పూజించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అంత రష్గా అయితే లేరు. ఇంకా ఇక్కడ పూజించేసుకొని రిటర్న్ అయిపోతూ ఉండగా ఇలా వెళ్ళారని చెప్పారు కదా స్టార్టింగ్ లో, వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. ఇక్కడ సాంగ్స్ పాడుకుంటూ ఇలా ఆహ్వానిస్తున్నారు అమ్మవారిని. యాక్చువల్లీ సాంగ్స్ అయితే ఇందులో పెట్టకూడదు, లేకపోతే వాళ్ళు సాంగ్స్ పాడుతున్నది ఎంత మంచిగా ఉందో వింటుంటే వినాలని అనిపిస్తున్నది. మోస్ట్లీ నేను ఓల్డ్ సాంగ్స్ అంత ఇష్టపడను, అలా అని కొత్త సాంగ్స్ కూడా ఇష్టం ఉండదు. నార్మల్ మోడర్న్ ఏజ్వి ఇష్టము. కానీ ఇక్కడ అమ్మవారి సాంగ్స్ ఎంత మంచిగా సింక్లో అందరు పాడుతూ ఉంటే చాలా బాగుండింది, వినాలనే ఉండింది. ఎంతసేపు ఉన్నామో, లైక్ నియర్లీ ఒక 10 to 15 minutes ఉన్నాము. ఇంకా బాబు లేస్తున్నాడని చెప్పి చింటూ కాల్ చేస్తుంటే మా చెల్లి వెళ్ళాము మేము. ఇంకా దారిలో వెళ్తుండగా ఇంకొక టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది, అండ్ నెక్స్ట్ బంగీ జంప్. ఇలాంటివి వెరీ డేంజర్, పిల్లలు ఎక్కించే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పా కదా ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము అని. ఈ అమ్మవారే చౌడేశ్వరమ్మ తల్లి అమ్మవారు. చాలా బాగా అలంకరించారు నిమ్మకాయలతో అందు. ఇంకా ఇక్కడ కూడా పూజించేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం మేము. ఈవినింగ్ అయితే ఒక అన్ఫార్చునేట్ మూమెంట్ అయితే జరిగింది, అదేంటి అనేది చూపిస్తా అని చెప్పా కదా. అది ఇదే, మా అమ్మమ్మకి లెగ్ అనేది ఫ్రాక్చర్ లాగా అయిపోయింది. ఫ్రాక్చర్ ఏం కాదు, బట్ లెగ్ అనేది బల్జ్ అయింది. లెగ్ నేను మీకు ఇక్కడ ఒకటి కడ్డీ చూపిస్తున్నాను కదా, కార్డ్స్ ఇంతకుముందు పూర్వకాలంలో, ఇప్పుడు కూడా పల్లెటూరులో యూజ్ చేస్తున్నారు. ఆ కార్డ్ లోపల పడి, ఆ కడ్డీ లోపల పడి బరువు ఎక్కువైపోయి అది కార్డ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇంకా 2 to 3 మెంబర్స్ కూర్చొని ఉన్నారు, అది బ్రేక్ అయిపోయి అమ్మమ్మ లెగ్స్ మీద అనేది పడిపోయింది. సో ఇంకా లెగ్స్ అనేది బల్జ్ అయిపోయాయి. మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి చెక్ చేయించుంటే లైక్ అది ఏంటి స్కిన్ మజిల్ అనేది కొంచెం బల్జ్ అయింది. సో ఫ్రాక్చర్ ఏం కాలేదు అని చెప్పారు. ఇంకా అప్పుడు కొంచెం నిదానంగా నెమ్మదిగా ఉన్నాము. ఇంతవరకు కొంచెం కంగారుగానే ఉన్నాము. తర్వాత ఇక్కడ మా ఊరి అక్క కనిపించింది, అండ్ తను కూడా నా యూట్యూబ్ వీడియోస్ అలా చూస్తూ ఉంటదంట. సో తను వచ్చి మాట్లాడిస్తుంది. అంటిల్ అన్లెస్ వాళ్ళు కంఫర్టబుల్గా లేకపోతే నేనైతే వీడియోలో రివీల్ చేయలేదు. వాళ్ళు కంఫర్టబుల్గా లేనప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదు కదా వాళ్ళని. తర్వాత నేను, తేజ, మిన్ను అలా ఈవినింగ్ వాక్కి వచ్చాము, నైట్ వాక్ అనుకోండి. తర్వాత ఇక్కడ షుగర్ కేన్ అనేది తాగుతున్నాము. మిన్నుకి కొన్ని బొమ్మలు ఏమన్నా టాయ్స్ తీసుకుందాము అని చెప్పి వచ్చాము. దేవర కదా, ఇంకా మామూలుగానే వదిలిపెట్టాడు, సతాయిస్తూ ఉన్నాడు, అవి కావాలి ఇవి కావాలి. ఇంకా నిద్రపోలేదు, ముందుకు అలా తిప్పుకొని వద్దాంలే అని చెప్పి మేము వచ్చేసాము. నైట్ 10 అలా అయింటది. యాక్చువల్లీ వేరే అత్త వాళ్ళు కూడా పిలిచారు. సో ఇంకా మార్నింగ్ వెళ్ళలేకపోయాము టెంపుల్కి వెళ్ళి అలా. అందుకు ఇంకా ఈ టైంలో వెళ్ళాము అత్త వాళ్ళ ఇంటికి. అమ్మ వాళ్ళ లోపల మాట్లాడుతూ ఉంటే ఇంకా మిన్ను గోల చేస్తున్నాడని చెప్పి ఇలా తీసుకొని వచ్చాము మిన్నుని కూడా. ఇవైతే ఏవో ఒక టాయ్స్ తీసుకొని ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు కదా అని. చాలా డేస్ నుండి మిన్ను గాగుల్స్ కావాలని చెప్పి అడుగుతున్నాడు. నేను, తేజ ఎప్పుడైనా స్పెక్స్ పెట్టుకుంటాము. సో ఇంకా మావి తీసుకొని పెట్టుకోవాలని చూస్తున్నాడు. డిమార్ట్లో అక్కడ ఇంకొక చోట ఎక్కడో తీసుకొని ఉన్నాము స్పెక్స్, అవి అయితే రోజుకొకటి ఇరగొడుతున్నాడు. ఇవి కావాలా మిన్ను అని చూపించాను, వాళ్ళ నాన్న యాక్కి వద్దన్నాడు. ఇంకా నేనైతే బ్యాంగిల్స్ ఇవి షూట్ చేస్తున్నాను ఊరికే నార్మల్గా. బ్యాంగిల్స్ అయితే నెక్స్ట్ డే తీసుకున్నాము నేను, అమ్మ వాళ్ళు వచ్చేసి. ఆ రోజు టైం లేదని చెప్పాను కదా, ఇంకా అందుకు అమ్మ వాళ్ళు ఆ రోజు ఇక్కడికి టాయ్స్ దగ్గరికి ఇంకా రాలేకపోయారు. సో నేను, తేజ, మిన్ను వచ్చాము. ఇక్కడైతే ఆల్రెడీ ఒకటి మిన్ను టాయ్ పర్చేస్ చేశాడు, చూస్తున్నారు కదా. గన్, ఎప్పుడు చూడండి గన్ను గన్ను గన్ను. ఏమవుతా అంటే సోల్జర్ అవుతా అంటాడు. ఇంకా అట్లా బట్టి ఇట్లా బట్టి గన్ కాకుండా ఇంకొక చోటికి తీసుకెళ్దామంటే రాలేదు. ఫైనల్లీ అయితే గన్నే తీసేసుకున్నాడు.
టాయ్స్ అయితే రీజనబుల్ గా ఉన్నాయి, మరీ ఎక్కువ ప్రైస్ ఏం లేవు, జస్ట్ 100, 150 అలా ఉన్నాయి అంతే. ఇంకా చూసాడు కొన్ని టాయ్స్ తీసుకుందాం అని చెప్పి, ఆల్మోస్ట్ మిన్ను దగ్గర ఉన్నవే హాఫ్ ఆఫ్ ఆ షాప్ లో ఉన్నాయి. సో ఏది పట్టుకున్నా కూడా ఇది నా దగ్గర ఉంది కదా, ఇది నా దగ్గర ఉంది కదా అనుకుంటూనే ఇంకా మళ్ళీ గన్ దగ్గరికి వెళ్ళాడు. గన్ అయితే ఉన్నా కూడా మళ్ళీ 2 కాకపోతే 4 అయినా తీసి పెట్టుకుంటాడు, అంత ఇష్టం అవి. నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి, చిన్న చిన్న టాయ్స్, బుడ్డి బుడ్డి టాయ్స్ చూస్తుంటే. అండ్ ఇదైతే పప్పీది, ఇందులో 1 or 2 రూపీస్ కాయిన్స్ వేసుకునేది, దాచిపెట్టుకునేది అలా చేసేవాళ్ళము. ఇంకా ఇది చిన్నది డాల్స్, సాఫ్ట్ టాయ్స్. అప్పట్లో సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది అండ్ కాస్ట్లీ కూడా ఉండేది. ఇప్పుడైతే కొంచెం ప్రైస్ అనేది తగ్గిందని అనుకుంటున్నాను. తర్వాత అవి చిన్న బుడ్డి టాయ్స్, కుక్కర్ సెట్స్ అవి చూస్తుంటే ముచ్చటేసింది. దాంట్లో షుగర్ వేసుకునేది, కాఫీ లాగా చేసుకొని చిన్నప్పుడైతే భలే ఆడుకునే వాళ్ళము మేము అండ్ ఎదురింటి వాళ్ళు, వేరే వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళ కొడుకు కూతుర్లు ఉండేవాళ్ళు. అలా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. ఇంకా ఫైనల్ అయితే చూసారు కదా, మిన్ను టాయ్ అయితే పర్చేస్ చేశాడు. తన ఫేస్ లో అది చూడండి, ఆ థింకింగ్, ఏంది ఇలా ఉంది, కొత్తగా ఉంది అని చెప్పి ఆలోచిస్తున్నాడు. అండ్ దేన్ని ఇలా యూజ్ చేయాలని ఇప్పుడే మైండ్ లో ఫిక్స్ చేసుకుంటున్నాడేమో, వింత వింతగా ఆలోచిస్తున్నాడు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఆ ఫేస్ లో స్మైల్ చూస్తే అర్థమవుతుంది మీకు. నిన్ను కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే, కోల్డ్ గానే ఉంది. సో తను కూడా డల్ గా ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు అది ఇది అని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఏదో కనిపించింది, సో దాన్ని చూసుకుంటున్నాడు. ఇది కాకుండా ఇంకేమన్నా కొందామా, ఇదేమన్నా లేదా అని చెప్పి మన దగ్గర. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఏమో వద్దు పదండి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకొని వచ్చాడు. ఫైనల్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. జస్ట్ ఊరికే బ్యాంగిల్స్ అవి చూపిస్తున్నాను ఇక్కడ. బ్యాంగిల్స్ మరీ కాస్ట్లీగా ఉన్నాయి, అసలు ఏ బ్యాంగిల్ టచ్ చేసినా 100 రూపీస్, డజన్ 100 రూపీస్ ఉన్నాయి. నార్మల్ గా 50 రూపీస్ ఉన్నా కూడా 100 రూపీస్ చేసి పెట్టేశారు బ్యాంగిల్స్ అయితే. కానీ కలర్ వెరైటీస్, ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి, అదొకటి కొంచెం మెచ్చుకోవచ్చు మనము. బ్యాంగిల్స్ అనేది యూజ్ చేసే వాళ్ళు, అమ్మ వాళ్ళకి అలా అయితే బాగా యూజ్ అవుతుంది. ఈసారి నేను బ్యాంగిల్స్ తీపిస్తాను అందరికి అని చెప్పి నెక్స్ట్ డే తీసుకుని వెళ్ళాను. అవి ఏమేమి తీసుకున్నాము అనేది చూపిస్తాను వ్లాగ్లో అయితే. ఇంటికి వచ్చి వాళ్ళ మా అమ్మకి ఇంక అందరికి చూపిస్తున్నాడు, ఏదో ముచ్చట్లు పెడుతున్నాడు. మొత్తానికి గన్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇంకా దాన్ని చూపించకుండా షూట్ చేస్తా, పాకిస్తాన్ వాళ్ళని షూట్ చేస్తా అని మాట్లాడతాడు. అప్పుడు చెప్పినున్నాము, సో పాకిస్తాన్ వాళ్ళు ఇలా చేశారు నాన్న అంటే, నేను వాళ్ళని షూట్ చేస్తా అంటాడు ఎప్పుడు గన్ను తీసుకున్నా కూడా. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ దేవర అయితే జ్యోతిలో 12కి అలా ఎత్తుతాము అన్నారు, కానీ లేట్ అయిపోయింది. లైక్ 5కి అలా జ్యోతులు అనేది ఎత్తారు, అంత బలిచ్చిన తర్వాత అమ్మవారికి. అన్ఫార్చునేట్ గా ముందు రోజు ఏం జరిగిందంటే కరెంట్ లేకపోయే అమ్మ వాళ్ళ ఊర్లో. సో ఇంకా ఆ రోజు దేవర అనగా ఆ రోజు కరెంట్ లేదు, అన్ని జ్యోతులు ఎత్తుతారు కదా, సో అందుకు తీసేసారో ఏమో తెలీదు. సో బ్యాక్ టు బ్యాక్ నిద్ర లేక అందరూ టైర్డ్ అయిపోయాము ఆ రోజు. వెరీ అన్ఫార్చునేట్ అదైతే. ఇంకా వెయిట్ చేసాము చాలాసేపు కరెంట్ వస్తుందేమో అని చెప్పి, నో యూజ్. ఇంకా అందరూ బయట కూర్చొని అయితే మాట్లాడుకుంటూ కొంచెం టైం 12:30, 1 దాకా అయితే స్పెండ్ చేసాం, కానీ అప్పటికి ఇంకా పవర్ రాలేదు. సో ఇంకా అలాగే బయట కాట్లు వేసుకొని ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. సో మార్నింగ్ జ్యోతులకి అయితే వెళ్ళలేకపోయాము. అండ్ నైట్ కూడా చాలా బాగా జరిగిందంట దేవర. ఏదో దేవరలో అయితే ముందు రోజు ఆ రోజు వేషాలన్నీ వేసుకొని అమ్మవారిని ఊరేగించి అలా చేశారు, అదైతే మిస్ అయిపోయాను. తను కొంచెం లైక్ ఫీల్ అవుతున్నాను చూడలేకపోయానే అని చెప్పి. ఇంకా మార్నింగ్ జ్యోతులు ఎత్తారని చెప్పాను కదా, ఆ టైంకి ఇంకా మేము ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. కూర్చోడానికి ప్లేస్ లేకపోయే, సో అక్కడ డివైడర్ మీద కూర్చొని మేము జ్యోతులు ఎత్తే టైంకి చూద్దాంలే దగ్గరికి వెళ్ళి అని అనుకున్నాము. ఇక్కడ మీరు చూసారంటే వీటిని జ్యోతులు అంటారు. సో అవి వేసుకొని డ్యాన్స్ చేస్తారు, అమ్మవారి ముందర నాట్యం చేస్తారు. నాట్యం ఏం కాదు, జస్ట్ అమ్మవారికి పాటలు పాడుకుంటూ డ్యాన్స్ లాగా చేస్తారు. చాలా మంచిగా అనిపించింది. లైక్ ముందు చెప్పినట్లు ఆ సాంగ్స్ ఉన్నాయి కదా, చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. వాళ్ళ ఫేసెస్ అయితే ఎంత స్మైలీగా పెట్టుకొని ఉన్నారో, ఎంతమంది ఉన్నా కూడా ఎంత హార్డ్ గా అనిపించదు లేదు. నాకు తెలిసి వాళ్ళకి ఎంత హార్ట్ ఉన్నా కూడా అంత స్మైలీ ఫేసెస్ తో చాలా ఈజీగా డాన్స్ చేస్తున్నారు వాళ్ళైతే.
చాలా మంది జనాలే వచ్చారు. ఎర్లీ మార్నింగ్ అయినా కూడా చాలా మందే వచ్చారు బాగా మంచిగా చూడటానికి. నేను ముందు చెప్పినట్లు ఆ సాంగ్ పెట్టకూడదు, అందుకే పెట్టలేకపోతున్నాను కాపీరైట్ ఇష్యూ వస్తుందని. కానీ సాంగ్ అయితే చాలా బాగుంది చౌడేశ్వరమ్మది. ఇంకొక పక్కన అలా డాన్స్ ఏస్తూ జ్యోతులు ఎత్తుతుంటే, ఇంకో పక్కన ఈ ఆటల కోసం తీసుకొస్తున్నారు. కొంతమంది కొన్ని అమ్మవారికి ఇలా పెడతాము అని మొక్కుకొని ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారికి అలా చేస్తూ ఉంటారు ఈ ఆటలు. ఇలా బాణం తీసుకొని ఇంకా అందరు రిలేటివ్స్‌తో అలా టెంపుల్‌కొస్తారు. మేబీ దేవర చూడని వాళ్ళకి లైక్ నేను కూడా ఫస్ట్ టైమే అనుకోండి దేవర చూడటము. ఎలా జరుగుతుంది అనేది కొంచెం ఐడియా వస్తుంది. దేవర అంటే ఏంటి అని అనుకుంటున్నాను నా వీడియోతో. కానీ ఎందుకు షేర్ చేస్తున్నాను ఏమి అంటే ఇవన్నీ ఒక గుర్తులు లైక్ 60 ఇయర్స్ తర్వాత చేస్తున్నారు అంటే ఇంకొక 60 ఇయర్స్ మనకి ఎలా జరిగింది అనేది చూస్తాము. మనం చూసుకుంటాము. మన పిల్లలనే కాదు ఎవరైనా చూసుకుంటూ ఉంటాము. ఇలా జరిగింది ఇది అని చెప్పి. ఇలా చిన్న బౌల్స్‌కి దాని లోపల జ్యోతుల్లాగా పెట్టుకొని ఇంకా దానికి అమ్మవారిది ఫేస్ అనేది తగిలిస్తారు. లైక్ స్టిక్ చేస్తారు. ఇంకా దాన్ని కూడా డెకరేట్ చేస్తారు ఆ బౌల్‌కి, ఆ ఫైర్ బౌల్‌కి అందు. మా పిన్ని చెప్తూ ఉండే లైక్ ఏదో ఊర్లో 500 జ్యోతులెత్తారంట. ఇక్కడ 5 జ్యోతులు ఎత్తింటేనే ఇంత కళగా ఉంది. ఇంకా 500 జ్యోతులంటే అసలు కన్నుల పండగే అనుకుంటాను నాకు తెలిసి. మేబీ కొంతమందికి హడావిడంతా నచ్చకపోవచ్చు. కానీ చాలా మందే ఉంటారు ఇలా ఇష్టపడే వాళ్ళు. అందరిని రిలేటివ్స్‌ని కలుపుకుంటూ ఎళ్లి చాలా డేస్ కలవకుండా ఉండేవాళ్ళు. ఎక్కడెక్కడి నుండో వచ్చారు ఈ ఫెస్టివల్‌కైతే మాత్రం. ఇంకా మేమైతే ఇలా డివైడర్ మీద నించొనున్నాము. మాకు కనిపించలేదు. కింద అందరు జెంట్స్ ఉండిపోయారు. సో, ఇంకా మేము ఇలా డివైడర్ మీద నించొని లేడీస్ అందరూ చూసుకుంటూ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ అని చెప్పా కదా! అలా చూస్తూ ఉండంగానే మార్నింగ్ అయిపోయింది. సూర్యుడు గూడా వచ్చేస్తున్నాడు. సో, మేమైతే చాలా సేపే వెయిట్ చేసాం. లైక్ 2-3 అవర్స్ అలా. నేనిక్కడ మీకు నార్మల్ జస్ట్ మ్యూజిక్ పెట్టి గ్లిమ్స్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ పర్సన్స్ ఎలా డాన్స్ చేస్తున్నారు అనేది. ఎందుకంటే సాంగ్ యాడ్ చేయలేనని చెప్పాను కదా! ఈ వీడియో అయితే కొంచెం దగ్గరగా తీశాను నేను దగ్గరికి వెళ్ళి. సో, అది మీకు క్లియర్‌గా ఉంటదని చెప్పి. అండ్ పోలీసులు వాళ్ళైతే చాలా కేర్ తీసుకున్నారు. అట్‌మోస్ట్ కేర్ ఎక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా సెల్యూట్ టు దెమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే చాలా వేలలో జనం వచ్చారు. సో, అంతమందికి ఇబ్బంది రాకుండా అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇదంతా కష్టం అయ్యుండేది. సో, జస్ట్ థాంక్స్ కదా మన సైడ్ నుండి అంతే. ఈ పక్క ఇది జరుగుతుండగా ఇంకొక సైడ్ ఇలా తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కరు 2, 3 అలా తీసుకెళ్ళి చేస్తున్నారు. సో, ఎవరి మొక్కుబడులు వాళ్ళవి. అమ్మమ్మ వాళ్ళైతే ఇలా మొక్కుబడి ఏం లేదు. నార్మల్‌గా బయట తెచ్చుకొని అందరిని పిలుచుకుంది అమ్మమ్మ అయితే. ఇంకొక మామ అని చెప్పాను కదా! వాళ్ళైతే ఇద్దరు కలిపి ఒకటి చేశారు. సో, ఎళ్ళాం మేము కూడా. సారీ అయినా ఆ మ్యూజిక్‌కి, ఆ డాన్స్‌కి, ఆ పూజ సిట్యుయేషన్‌కి సెట్ అవ్వలేదు. బట్ దట్స్ ఓకే. నా దగ్గర అయితే ఆ మ్యూజిక్ లేదు. యూట్యూబ్ యాక్సెప్ట్ చేసేది. ఇంకా మార్నింగ్ అయితే మేము ఊరికెళ్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుండి మేము 4 మెంబర్స్ ఊరికెళ్తున్నాము. అక్కడికెళ్ళి రెడీ అవుదామని చెప్పి. ఇంకా అందరం ఒకే చోటే అంటే కొంచెం కష్టం అవుతుంది గదా! అమ్మమ్మ వాళ్ళ ఊరికి, మా ఊరికి జస్ట్ 6 కిలోమీటర్స్ దూరం అంతే. నాకైతే ఇంకా మార్నింగ్ లేస్తూనే టైర్డ్ అయిపోయాను. అస్సలు ఓపిక లేకుండా ఉండే. మీకు నా ఫేస్ చూస్తూనే తెలిసిపోతుంది. ఊరికెళ్ళే దారిలో మధ్యలో తోట దగ్గరికి కూడా ఎళ్ళాము. ఇదొచ్చేసి అమ్మ వాళ్ళ చినికాయ తోట. మేము తోట దగ్గరికి ఎందుకెళ్ళాము అంటే మా పెద్దనాన్న వాళ్ళది చిన్న అరటి తోట ఉంది. చిన్న తోటని కొట్టేసి రీసెంట్‌గానే అరటి తోట పెట్టారు. సో, అరటి పళ్ళు తీసుకెళ్ళడానికి ఇంటికందు పెదనాన్న తీసుకెళ్ళమన్నాడంట నాన్నని. నాన్న వచ్చేసి ఇంకా శ్వేత వాళ్ళొచ్చినప్పుడు తీసుకెళ్తానులే అని అన్నాడంట. సో, ఇప్పుడు ఇంకా అన్నీ తీసి పెట్టున్నాడు. నాన్న కాల్ చేశాడు తీసుకొని ఎళ్దురండి అని చెప్పి. కొన్ని పిన్ని వాళ్ళకి, మామ వాళ్ళకి అలా కూడా ఇవ్వచ్చు కదా అని. మోస్ట్‌లీ వాళ్ళు అయితే వెయిట్ ఎక్కువున్నాయని చెప్పి 1 ఆర్ 2 డజన్లు అలా తీసుకెళ్లారంతే. అన్నీ ఇంటికే తెచ్చేసుకున్నాము. ఇంకా వెళ్ళే దారిలోనే ఇంకా
తోటలు అయితే ఉన్నాయి. లైక్ అన్ని ఒకే చోటే ఉంటాయి. అమ్మ వాళ్ళవి, పెద్దనాన్న వాళ్ళవి అన్ని వరుసగా. మిన్ను అయితే చెప్తున్నాడు, వాళ్ళ తాత కనిపించాడు అక్కడ. సో తాత ఉన్నాడు అని చెప్తున్నాడు. దిగు నాన్న, కిందికి దిగు, ఏం కాదు. ఏముంది అంత? తేజే పక్కన వచ్చిండు. ఇక్కడ యాక్చువల్లీ వ్యూ బాగుందని చెప్పి తేజకి మిన్నుకి ఫోటో తీద్దామని అనుకున్నాను. సో 1 or 2 ఫొటోస్ బాగానే వచ్చాయి. ఇక్కడ చూస్తే వాళ్ళ తాతకి గన్ చూపిస్తున్నాడు. మీరు చూసే ఉంటారు ఆ ఫేస్ లో ఆ హ్యాపీనెస్. ఇక్కడ మల్లె చెట్టు అండ్ ఇదేంటి చేతికి గోరింటాకు చెట్టు ఉంది. సో చింటి వెళ్ళి పూలందు పిక్కొని వస్తానని చెప్పి అక్కడికి వెళ్ళింది. ఈ తోటలు సైడ్ బై సైడ్ ఒక్కొక్క పెద్దనాన్న వాళ్ళవి, ఆ నాన్న వాళ్ళవి, పెద్దనాన్న వాళ్ళవి అలా ఉన్నాయి. పూర్వకాలంలో ఎలా అంటే పెద్దవాళ్ళు ఒకే చోట పెద్దగా తీసుకొని దాన్ని డివైడ్ చేసి వీళ్ళకి ఇచ్చున్నారు. సో అలా ఉన్నాయి ఇవైతే తోటలు మాత్రం. ఇక్కడ దారిలోనే బాగుంటది. మిన్న అది చెప్తున్నాడు నాకు, అమ్మ అక్కడ వెళ్ళుంది వెళ్దామా అని చెప్పి. చూడండి సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇది బోర్, అది కూడా బోర్ ఉందమ్మా, అక్కడ నుండి వాటర్ వస్తున్నాయి అని నాకు చెప్తున్నాడు. ఇక్కడ బోర్ కూడా ఒక్కొక్క పెద్దనాన్న వాళ్ళవి అలా సైడ్ బై సైడ్ ఉంటది. ఇదే బావి. ఇక్కడైతే వాటర్ లేవు ప్రెసెంట్. కాలువలో వస్తుంటే అవి అప్పుడు బోర్ వేసి అలా పడుతున్నారు. ఇంకా సమ్మర్ కదా ఫుల్ ఎండిపోయింది బావి అయితే. మేము ఇక్కడ ఇంకొక తోట దగ్గరికి అదే దారిలోనే, ఇది కింది తోట, ఇంకొకటి పైన తోట అంటాము. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే పైన తోట దగ్గరికి వెళ్తున్నాము. నేను తేజ మిన్ను రాక చాలా డేస్ అవుతుంది తోట దగ్గరికి. ఎందుకంటే వస్తాము జస్ట్ 1 or 2 days ఉంటున్నాము, వెళ్ళిపోతున్నాము. ఏదో ఒక పని మీద వస్తాము, వెళ్తాము. ఇలా ఫ్రీ టైం అయితే దొరకలేదు. ఇప్పుడు కూడా అయితే వచ్చిండలేము, కానీ ఇంకా పని ఉంది కాబట్టి రావాల్సింది వచ్చిండే. వ్యూ అయితే బాగుందని చెప్పి అక్కడ ఫోటో తీసుకుందాం రాని తేజ వాళ్ళని మిన్నుని పిలుస్తున్నాను. ఇది బాదం చెట్టు, ఎవరికైనా ఐడియా ఉంటది మోస్ట్లీ. చిన్నప్పుడు ఫ్రీ టైంలో అయితే వచ్చేసి బాదం కాయలు కొట్టుకునే వాళ్ళము. మా పెద్దనాన్న కూతుర్లు, పెద్దనాన్న కొడుకులు అందరూ చాలా మంది ఉన్నాము. మేమైతే గ్యాంగ్ అప్పట్లో బాగా కలిసి ఉండే వాళ్ళము. బట్ కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల, బిజీ కారణాల వల్ల అలా కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది. బట్ దట్స్ ఓకే. ఇలా గుర్తొచ్చింది నాకైతే, ఇంతకుముందు చిన్నప్పుడు బాగా వచ్చేవాళ్ళం కదా అని చెప్పి. టైం టీచర్స్ ఎవ్రీథింగ్, టైం హీల్స్ ఎవ్రీథింగ్, టైం గివ్స్ ఎవ్రీథింగ్, అంతే వదిలేయాలి మనం అయితే. ఇవి బాదం కాయలు ఇలా ఉంటాయి, తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. ఇది లోపల చాలా హార్డ్ గా ఉంటది. బ్రేక్ చేస్తే అందులో బాదం పప్పు అనేది వస్తుంది. ఇదైతే కొంచెం పచ్చిగానే ఉంటది బాదం పప్పు. మనం ఎండబెట్టుకోవాలి, లేకపోతే ఆరల్స్ డైరెక్ట్ గా తినొచ్చు. మేమైతే డైరెక్ట్ గా తినేవాళ్ళము. యాక్చువల్లీ కార్ అయితే మేము కింద తోట దగ్గర పెట్టేస్తున్నాము. బట్ అవి కాయలు, అరటికాయలు అనేది బరువు ఎక్కువ ఉంటాయి కదా, అందుకు నాన్న ఇంకా పై తోట దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. సో మేము అక్కడికైతే వెళ్తున్నాము. చాలా డిస్టెన్స్ ఏం లేదు, కానీ బరువు ఎక్కువ ఉంటాయి కదా, మళ్ళీ 2 to 3 times తిరగాలి, ఎందుకు పని అని చెప్పి నాన్న ఇంకా డైరెక్ట్ గా వచ్చేయమన్నాడు. మా ఫేసెస్ లో డల్నెస్ అయితే మీకు అర్థం అవుతుంటది నాకు తెలిసి. నిద్ర లేక ఇదంతా ఫేస్ అంతా డల్ అయిపోయింది. అనవసరంగా పవర్ అయితే కట్ చేశాడు నైట్ టైం మాత్రం. దేవర ఉంది అని తెలిసి కూడా కట్ చేశారు. బట్ ఏం చేయలేని సిచ్యువేషన్స్ మనవి. మిన్ను అయితే పర్లేదు, మంచిగానే నిద్రపోయాడు. మా చెల్లి ఇంకా ఫ్యాన్ లాంటిది అది తీసుకొని ఊపుతా ఉండింది. ఇదైతే ఒక పెద్దనాన్న వాళ్ళది, మా 4th పెద్దనాన్న వాళ్ళది. ఇంకా నాన్న ఉన్నది వచ్చేసి 3rd పెద్దనాన్న వాళ్ళది. ఇంకా అరటి పళ్ళన్నీ లోపల ఉన్నవి బయటకు తీస్తున్నారు. ఇందులో ఫస్ట్ చిన్ని తోటలు ఉండేవి, బట్ తెగులు వచ్చేసి అన్ని చనిపోతున్నాయని చెప్పి ఇంకా పెద్దనాన్న వాళ్ళు ఇలా చేశారు. నాన్న చేయలేని సిచ్యువేషన్ కాబట్టి ఇంకా నాన్న కూడా అదే చిన్న తోటనే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరన్నా చూడని వాళ్ళైతే డెప్త్ గా చూడొచ్చు ఎలా ఉంటది ఇన్సైడ్ అని చెప్పి. సో ఇలా వీడియో అయితే తీసాను నేను. కొన్ని అయితే ఇంకా చిన్నగానే ఉన్నాయి అరటి చెట్లు. ఇలా అరటి చెట్లు కాదు, అరటి కాయలు. ఇవాళ అంటే ఫస్ట్ వచ్చిన చెట్లన్నీ కట్ చేసేసి నెక్స్ట్ దానికి చిన్నగా ఇంకొక చెట్టు వస్తుంది ఇలా. సో దాన్ని మళ్ళీ పెంచి మళ్ళీ హార్వెస్ట్ చేస్తారు దానికి వచ్చినవి. అలా ఉంటది ప్రాసెస్ అయితే. అలా 2 to 3 times పెట్టుకోవచ్చు, 2 to 3 years అలా. ఇక్కడ మేమైతే నీ కార్లోకి షిఫ్ట్ చేస్తుంటే మిన్ను అయితే లోపల కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక భయం ఏమంటే దానికి అరటి కర్రలు అంటారు కదా, సో దానికి వచ్చినవి
మనకి షర్ట్కి కానీ ఏదైనా డ్రెస్కి అయ్యిందంటే అవి పోవు మరక అనేది. సో అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఫైనల్లీ అయితే పెట్టేసుకొని బనానాస్ స్టార్ట్ అవుతున్నాము ఇంటికి. వచ్చిన పని ఇంకొకటైతే ఇంకా వెళ్ళే దారిలో ఈ పని పెట్టుకొని ఉన్నాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఒక పెద్దనాన్న వాళ్ళది ఒకటి, ఇంకొక పెద్దనాన్న వాళ్ళది ఒకటి అని. మధ్యలో మీరు గ్యాప్ చూసారంటే దానికి దీనికి డివైడర్గా ఉంటుంది. ఇంకా నాన్న వాళ్ళది కూడా దాని పక్కనే ఉంటుంది చిన్న తోట. అందులో కూడా ఆల్మోస్ట్ చెట్లు అనేవి చనిపోయాయి, కానీ ఇంకా దానిలోనే హార్వెస్ట్ చేస్తున్నారు నాన్న వాళ్ళు అయితే చూసుకుంటూ. ఇంకా చింటూ బాదం పప్పు కొట్టింది ఇక్కడ మిన్ను కోసం. సో అది ఇస్తున్నాడు. ఏంటబ్బా ఇది డిఫరెంట్ టేస్ట్గా ఉందని చెప్పి 1 బై 1 మూతిలో పెట్టేసుకొని తింటున్నాడు. ఏంటి అని కూడా ఆలోచించకుండా జస్ట్ చూసాడు ఇంతగా అంతే. ఇంకా తర్వాత నోట్లో పెట్టేసుకున్నాడు. ఇంకా నేను చెప్తున్నాను ఏమంటే కొన్ని ఇంటికి తీసుకెళ్దాము మిన్ను తింటాడు కదా అని చెప్పి మేము ఇక్కడ ఏరుకుంటూ ఉన్నాము చిన్నప్పుడు రోజుల్లాగా. తేజ ఏం బాగాలేదు అట్లా ఏడుతుంటే వీడియో తీసుకుంటున్నావా అని అంటున్నాడు. బట్ దట్స్ ఓకే కదా, ఇది కూడా చిన్న చిన్న గుర్తులు, చిన్నప్పుడు చేయలేని ఇప్పుడు చేసుకుంటున్నాము అంతే. నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా తీసుకొని అన్ని ఒక చోట కుప్ప పెట్టుకొని మేము కొట్టుకొని తినేవాళ్ళము. ఎవరు ఎక్కువ తీసుకున్నారని చెప్పి కూడా అట్లా చూసుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. మా పెళ్ళైన తర్వాత కూడా డిన్నర్కి ఇక్కడే వచ్చినాము, లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. ఇక్కడ చిన్న ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులతో మేము ఏమంటాము దీనిని విస్తరాకు చేసుకొని కూడా తినేవాళ్ళము. దాని మీద రైస్ పెట్టుకొని చిన్నప్పుడు అదే పనిగా తోట దగ్గరకు వచ్చి తినేవాళ్ళము. ఎందుకంటే బాగా చల్లగాలి తినాలనిపించేది చిన్నప్పుడు. సో అన్ని కలెక్ట్ చేసింటే ఇవి అయి ఉన్నాయి. ఇంకా ఇవన్నీ నా చున్నీలో కట్టేసుకొని ఇంటికి తీసుకెళ్ళాం మేమైతే. చింటూని నేను ఇక్కడ ఎలా తీస్తారు లోపల సీడ్ అనేది చూపించు అని చెప్పి అడిగాను. సో తను చూపిస్తుంది ఇక్కడ ఎలా తీస్తాము అనేది. లోపల బాదం అయితే ఇలా ఉంటది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. కాలువ అన్నాను కదా, అదే కెనాల్లో వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. కొంతమంది కార్లు వేసుకొని వచ్చి మరీ స్విమ్మింగ్ చేస్తున్నారు అక్కడైతే. వాటర్ కరెంట్ ఇవి ఏం లేవు, అందుకు ఇంకా జాతరకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, దేవరికి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ చేసేసి వెళ్ళినట్లున్నారు. ఇంకా మిన్ను ఏదో మ్యూజిక్ పెట్టాడు బా అని చెప్పి నేను దాన్ని రికార్డ్ చేసుకుంటూ కూర్చొని ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రెడీ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. బట్ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఏమైందంటే నేను నా దుప్పట్టా మర్చిపోయాను. సో ఇంటికి వెళ్ళి ఇంకా చింటూ తీసుకొని వస్తా అని చెప్పింది. ఫేస్లో మీరు చూసారంటే ఆ డల్నెస్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో చాలా టైర్డ్ అయిపోతున్నా. ఇంకా చింటూ తీసుకొని వచ్చేలోపు నేను మిన్ను ఇక్కడ ఆడుకుంటున్నాము కొద్దిసేపు, అవి ఇవి మాట్లాడుకుంటే ఏదో యాక్టివిటీ చేసుకుంటూ. ఎక్కువ ఎంగేజ్ చేయలేకపోతున్నాను మిన్నుని. అండ్ మోర్ ఓవర్ తనతో ఎంగేజ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఏదైనా కానీ తెలుసుకోవాలి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1, 2, 3 సార్లు అడుగుతూనే ఉంటాడు, ఇదేంటమ్మా అదేంటమ్మా అని చెప్పి. ఇంకా తర్వాత మా అమ్మ వాళ్ళు అని చెప్పాను కదా, ఇద్దరు ఉన్నారు. మా అమ్మ వాళ్ళు కూడా కొట్టిండేది, ఆటలు కొట్టింది. సో ఒకరింటికి ఇంకా వెళ్ళలేదు, ఫస్ట్ ఇంకొకరింటికి అయితే వచ్చాము. ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకు కూతురు. వీడంటే చాలా అల్లరి చేస్తాడు. మిన్ను కూడా అంతే. మిన్నుని చూసినప్పుడల్లా నాకు ఈ అబ్బాయి పేరు గోవర్ధన. సో నాకు మా అక్క అతనే. సో ఆ అబ్బాయే గుర్తొస్తాడు, గోవర్ధనే మిన్ను అల్లరి చేసిన ప్రతిసారి. ఇంకా మేము కూర్చొని అయితే తింటున్నాము అందరము. మిన్ను సింగిల్గా విస్తరాక వేయించుకొని తింటున్నాడే అని అందరూ కామెడీగా చెప్తున్నారు. సో హాయ్ చెప్పమని మా అన్న చెప్తుంటే మిన్ను కూడా హాయ్ చెప్తున్నాడు. మిన్ను కూడా ఇప్పుడు కొంచెం కెమెరా ఫోకస్ అనేది ఓకేగా అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే కెమెరా ఆన్ చేస్తేనే వద్దు అని చెప్పేవాడు, నార్మల్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా. ఇంకా వచ్చేసి మా మామ కూతురు, మా అన్న. చిన్నప్పటి నుండి అందరం బాగా కలిసి పెరిగిన వాళ్ళమే. ఇక్కడ మా మామయ్య ఇక్కడ వంటంతా చేసి కూర్చొని తింటున్నారు. మొత్తం బేసిన్ మొత్తం ఖాళీ చేసేటట్లున్నది అని చెప్పి నేను కామెడీ చేస్తున్నాను మా మామతో. సో ఇది మటన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది.
మిన్ను అయితే ఇంకా ఈ కోడిని పట్టుకుని అది థ్రెడ్ని తీసుకొని ఇంకా ఆడుతున్నాడు. వేరే అబ్బాయి ఆడుతూ ఉంటే దాంతో ఇంకా మిన్ను కూడా ఎక్కించుకున్నాడు. లైక్ ఇది వింతనే కదా, మిన్నుకి ఎప్పుడు ఇలా పట్టుకొనింది లేదు, తక్కువ చూడటం మిన్ను, అందుకు ఇంకా వింతగా అనిపించింది. వాళ్ళ చిన్నమ్మమ్మకి చెప్తున్నాడు, ఇలా చూసాను నేను, ఇలా చేశాను అని చెప్పి బయట. ఇంకొక మామ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడైతే నేను తేజ జ్యూస్ తాగుతున్నాము. ఇంకా మిన్ను కావాలని చెప్పింటే మా మామ కూతురు వెళ్ళి వాటర్ తీసుకున్నా అని చెప్పా. సో అది జ్యూసే అనుకొని ఫుల్గా తాగేశాడు మిన్ను, కలర్గా ఉంది కాబట్టి గ్లాస్. ఇంకా ఈడ మా అత్త మగ్గం వేస్తుంది. సో తనవి ఏవో ఉంటే తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. సర్లే కొద్దిసేపు ఎంగేజ్ అవుతాడు కదా వాటితో దానితో అని చెప్పి ఇంకా గమనైపోయాము. ఇంకా ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి నిద్రపోయాడు ఒక రౌండ్ అయితే. తర్వాత ఇంకా బలూన్ తీసుకొని వాళ్ళ అమ్మమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు. నేను పడుకొని ఉంటే నన్ను కూడా కొడుతున్నాడు. నాకు అప్పటికే ఫుల్ హెడేక్, ఇంకా పడుకొని నిద్రపోయా కొద్దిసేపు. బట్ ఇంకా వదలలేదు మిన్ను అయితే. ఆ బెలూన్ సౌండ్స్కే నేను లేసేసాను. ఎలా కొడుతున్నాడు చూడండి. ఇంకా ఏమనలేక ఒక అరపరిచాను అని చెప్పి. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ తర్వాత అక్క వాళ్ళు వచ్చారు, తెలిసిన అక్క వాళ్ళు, రిలేటివ్స్. ఇంకా పాప వచ్చింది. సో నేను తన దగ్గర ఉండకూడదు కదా, హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి నేను దూరం వచ్చేసి ఇంకా వీడియో తీశాను. ఇలా మిన్ను పాపతో ఆడుకోవాలన్నాడు, కానీ భయం వేస్తుంది, పాప ఐస్కి ఎక్కడ తగిలిస్తాడేమో అని చెప్పి. చింటూ అయితే కంట్రోల్ చేస్తుంది, బట్ నేను తను తగిలిచ్చాడు తనకి తెలుసులే అని చెప్పి నేను అంటున్నాను. బట్ చింటూ సడన్గా తగులుతుందేమో అని చెప్పి చింటూ భయము. ఇంకా సర్లే అని చెప్పి మిన్నుకి ఒకసారి చెప్పాను, ఇట్లా క్లియర్గా చేయకు నాన్న అని చెప్పిన తర్వాత ఇంకా స్టాప్ అయిపోయాడు. ఏదో చెప్తున్నాడు వాళ్ళ అమ్మమ్మకి. పాప వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. పాప చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో పలకరిస్తుంటే. చిన్నపిల్లల ఫేస్లో అసలు అమాయకత్వం చాలా బాగుంటుంది కదా. వీళ్ళు చిన్నప్పుడే బాగుంటారు, పెద్దగా అయిన తర్వాత వీళ్ళ టార్చర్ వేరే లెవెల్లో ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. మేము ఇంకా బ్యాంగిల్స్ అవి ఇవి తెచ్చుకోవడానికి వెళ్దామనే లోపే ఇంకా వాళ్ళు వచ్చేసారు, పాప వాళ్ళు. సో చాలాసేపే వెయిట్ చేసాం వాళ్ళ కోసము. తర్వాత ఇంకా ఇలా వెళ్ళాలనుకుంటున్నామంటే వాళ్ళు వెళ్ళారు, లేట్ అయిపోతుంది, ఇంకా మీరు వెళ్ళి బ్యాంగిల్స్ షాపింగ్ చేసుకోండి అని చెప్పి. సో ఇలా అయితే వచ్చాము. తర్వాత ఇది మిన్నుకి ట్రై చేద్దాం అనుకున్నా, కాషన్ లైక్ డిస్క్లైమర్ లాగా, బీ కాషియస్ అంతే. తర్వాత మిన్ను అది జంప్ చేసి ఇన్కన్వీనియంట్ ఉందో ఏమో, కంఫర్ట్ లేనట్లుంది, సో దిగుతానని చెప్పాడు. ఇంకా మిన్నుని ఎత్తుకొని వచ్చేసాము. వాళ్ళు వద్దు అని చెప్పిన తర్వాత వాళ్ళని ఫోర్స్ చేయకూడదు కొన్ని కొన్ని ఆనందాల కోసం, అందుకే ఇంకా నేను తీసుకొని వచ్చేసాను మిన్నుని అయితే. ఇంకా అమ్మతో వీడియో తీసుకుంటున్నాను. అమ్మ అయితే చిన్నగా నడుచుకుంటూ వచ్చేస్తుంది. మిన్ను దిగట్లేదు అసలు. దిగి నడుచున్నాను అంటే చెప్పులు వేసాను, నార్మల్ చెప్పల్స్, అవి అసలు అలవాటు లేకుండా ఉండే. సో ఆ చెప్పులు దారిలో తీసేసి ఒక చోట పెట్టేసి వచ్చాము. ఇంకా నేను ఎత్తుకున్నాను కొద్దిసేపు, నేను కొద్దిసేపు చింటూ అలా ఎత్తుకొని ఇంకా షాపింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ స్టీల్వి ఏది తీసుకున్నా 100కి 4 అంట. నాకైతే చాలా బెటర్ అనిపించింది 100కి 4 అంటే. చిన్న చిన్న ప్లేట్స్, కప్స్, గ్లాసెస్, ఇంకా స్పూన్స్, ఇలా చిన్న చిన్నవి భలే ఉన్నాయి క్యూట్గా. నేనైతే మేమైతే చెంబు అంటాము, అది ఒకటి చూపిస్తాను. ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. ఇక్కడ చూసారంటే మీకు తెలుస్తుంది మేమేం తీసుకున్నాము అనేది. చిన్న చిన్న స్పూన్స్, ఇవైతే 100 అంట సెట్. సో ఇది చిన్నది 25 రూపీస్ అంటే చాలా బెటర్ అనిపించింది. సో ఇంకా ఇవైతే పర్చేజ్ చేసాము. ఇక్కడ దొరగారి టర్న్ స్టార్ట్ అయింది మళ్ళీ సెకండ్ టైమ్. నిన్న ఒకటి గన్ తీసుకున్నాడు కదా, మళ్ళీ ఈరోజు ఇంకొక గన్ కూడా తీసుకున్నాడు. నిన్న ఒకటి బ్లాక్ది, ఇంకొకటి ఈరోజు రెడ్ది. తర్వాత ఆ గన్నులతో ఎక్కువసేపు ఆడుకున్నా కూడా అవి బ్రేక్ అవుతాయని చెప్పి నేను ఇంకొకటి తీసుకున్నాను, అది టాయ్. ఇక్కడ చూసారంటే అది ఎండకి ఫేస్ అంతా ఇదైపోయింది, స్వెట్ వచ్చేసి. ఇంకా ఇంకొక టాయ్ అని చెప్పాను కదా, అది ట్రక్ తీసుకున్నాను నేను. ఈరోజు అయితే ఇంకా అమ్మ వాళ్ళకందరికీ బ్యాంగిల్స్ నేనే తీపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను, ఇప్పుడు అమ్మ వాళ్ళకి తీసేయడం కాకుండా. సో ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాము, చింటూకి సెలెక్ట్ చేస్తున్నాము. తర్వాత మా మామ కూతురికి కూడా
కొన్ని చూసాము, అంతగా ఏం నచ్చలేదు. ఇక్కడ చూసారంటే మిన్ను టాయ్ స్నేక్ తీసుకొని అమ్మ ఇది టాయ్ అంటున్నాడు. బట్ మా అమ్మ వచ్చేసి అరిచేసింది, ఎందుకు వాడికి అలాంటివన్నీ నేర్పిస్తున్నావు, రేపు పొద్దున నిజం స్నేక్ తీసుకొని కూడా వాడు టాయ్ అని అనుకుంటాడు, సో ఇలాంటివంతా ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి అమ్మ అరిచేసరికి నేను పక్కన పెట్టున్నాను. ఇంకా వెళ్ళేటప్పుడు నాకు షోల్డర్ ఇవంతా పెయిన్ వచ్చేస్తుంది. అందుకే ఇలా ఎత్తుకొని అయితే నడుస్తున్నాను. చాకుల మూట అంటాం మేము దీన్ని. సో ఇంకా అలా ట్రై చేశాను. అప్పటికి కొంచెం అయితే పెయిన్ తగ్గింది. వెయిట్ అంతా అనిపియదు ఇలా ఎత్తుకుంటే. ఎవరికైనా టిప్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎత్తుకొని చూడండి, వెయిట్ అయితే ఎక్కువ అనిపియరు పిల్లలు. ఇంటికి వస్తూనే ఈ పంచాయతీ అయితే పెట్టాడు. వాళ్ళ బామ్మ అయితే అరుస్తోంది, ఏమ్రా నీకు ఎప్పుడు గన్నులేనా, వీడికి గన్నులు తీసేయద్దంటే మీరు గన్నులు తీసేస్తారు, ముందు మిమ్మల్ని అరచల్లా అని చెప్పి. వాడు సోల్జర్ అవుతాడంటలే అవ్వ అని నేను యాక్చువల్లీ మా అమ్మమ్మని అవ్వ అని పిలుస్తాము, మాకు చిన్నప్పటి నుండి అట్లే అలవాటు. సో సోల్జర్ అవుతాడంటలే అంటే, ఏంటి సోల్జర్ అయ్యేది, ఇప్పుడు అన్ని ఏంటేంటో నేర్చుకుంటారు కదా, వద్దులే అని చెప్పి అనింది అమ్మమ్మ అయితే. బట్ ఏం కాదు, మనం చిన్నప్పటి నుండి కాన్స్టెంట్గా ఒకే స్టైల్లో పెంచితే వాళ్ళు అలానే పెరుగుతారులే అని చెప్పి నేను ఏమనలేదు. పిల్లలు టాయ్స్తో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు చెప్పండి, పెద్ద అయిన తర్వాత తీపిస్తామని చెప్పినా కూడా వాళ్ళు వద్దని చెప్తారు. సో నేను ఏం చెప్తానంటే టాయ్స్లోనే వాళ్ళు బాగా ఎంగేజ్ అవుతారు. లైక్ స్క్రూస్ కానీ ఏదైనా మేనేజ్ చేయడం, హ్యాండ్ ఎలా తిప్పాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే ఎలా జరుగుతుంది, వాళ్ళకి స్కిల్స్ అన్ని డెవలప్ అవుతాయి నాకు తెలిసినంత వరకు. సో టాయ్స్ అయితే ఎంకరేజ్ చేస్తాను, మరీ టూ మచ్ కాదు, కొంత మినిమం అంతే. కొంతమంది ఉంటారు ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు, లైక్ ఇన్వెస్ట్మెంట్ కాదులే, పర్చేస్ చేయలేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మినిమంగా తక్కువ ప్రైస్లో తీసుకుంటే సరిపోతుంది, వాటిని జాగ్రత్తగా చూసుకుంటే. ఇక్కడైతే వాళ్ళ నాన్న ఉండింటే బాగా దాన్ని ఏమంటారు ఫిక్స్ చేసి ఉంటారు. బట్ నాకైతే ఫిక్స్ చేయటం రాదు, అందుకే ఇంకా నేను కుస్తీలు పడుతున్నా అట్లా ఇట్లా అని చెప్పి. మిన్నుకు ఆల్రెడీ ఒకటి స్నిప్పర్ గన్ ఉంది, ఇలానే నించోబెట్టి షూట్ చేసేది. బట్ అది నిలబడుతుంది, ఇది నించోలేకుండా ఉంది. అది వచ్చేసి 1000 రూపీస్, ఇది 100 రూపీస్. సో దానికి దీనికి పొంతన ఎక్కడుంది చెప్పండి. ఇంకా లాస్ట్కి ఇట్లా బట్టి ఫిక్స్ చేసి నించోబెడదామని ట్రై చేసినా అవ్వలేదు. లేట్ నైట్ ఐస్ క్రీమ్ తింటున్నాము నేను చింత. యాక్చువల్లీ ఏం జరిగిందంటే అత్త కూతురికి బ్యాంగిల్స్ తీసుకున్నాము, అది ఒక సైజు, ఇంకొకటి ఒక సైజు వచ్చింది. సో మళ్ళీ దాన్ని రిటర్న్ ఇవ్వడానికి కోసం మళ్ళీ ఇద్దరం వెళ్ళాము, కొత్తదైతే తీసుకొని వచ్చాము. ఇంకా నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతటితో అయితే వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ అయితే ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదే నా ఫస్ట్ వ్లాగ్, 40 minutes ఆల్మోస్ట్ ఓపికతో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.